ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం, తేదీ 2 జూన్ 2026, మంగళవారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43. తిథి విదియ రాత్రి 7:01 వరకు, తరువాత తదియ. నక్షత్రం మూల రాత్రి 9:58 వరకు, తరువాత పూర్వాషాఢ. యోగం సాధ్య ఉదయం 7:07 వరకు. కరణం తైతుల తెల్లవారు జామున 5:49 వరకు, తరువాత గరజి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:08 నుండి 4:56 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:59 నుండి సాయంత్రం 4:47 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. అశుభ సమయాలు. వర్జ్యం తెల్లవారు జామున 4:07 నుండి 5:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:28 నుండి సాయంత్రం 5:06 వరకు. యమగండం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:51 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కార్యాలయంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. వృషభరాశి పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. మిథున రాశి స్నేహితుల ద్వారా మంచి సమాచారం అందుతుంది. ముఖ్య నిర్ణయాల్లో తొందరపడకండి. కర్కాటక రాశి కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రించడం మంచిది. సింహరాశి కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. కన్యరాశి వృత్తిపరమైన విషయాల్లో ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. తులారాశి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. భాగస్వామ్య వ్యవహారాల్లో లాభం కనిపిస్తుంది. వృశ్చిక రాశి కార్యాలయంలో చిన్న ఆటంకాలు ఎదురైనా చివరికి విజయం మీదే. ధనస్సు రాశి మూల నక్షత్ర ప్రభావంతో ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. మకర రాశి కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. పనుల్లో క్రమశిక్షణ పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశి కొత్త ఆలోచనలు విజయానికి దారి తీస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్య కార్యక్రమాలు చేపడతారు. మీనరాశి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.